సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆ తరువాత సాయంత్రం 6:30కు హోంమంత్రి అమిత్ షా, 7:30కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ భేటీ అవుతారు. రాష్ట్ర పరిస్థితులు, ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరనున్నారు చంద్రబాబు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్, రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించనున్నారు. ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు చంద్రబాబు. ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు చంద్రబాబు. అటు మధ్యాహ్నం ఎన్డీఏ కూటమి సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లో చంద్రబాబు భేటీ అయ్యారు. 1-to-1 సమావేశం జరుగుతోంది. ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి సహకారం, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తున్నారు, దానికి కావలసిన ఆర్థిక సహకారం అంశాలకు సంబంధించి ప్రధానంగా నరేంద్ర మోదీతో చంద్రబాబు చర్చించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు అలాగే రాష్ట్ర పథకాలకు కూడా కేంద్రం వాటాగా రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వంగా రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం నెలకొని ఉంది. కాబట్టి కేంద్రం నుంచి కూడా ఆర్థిక సహకారం అందించాలి, ఇచ్చిన హామీలను అమలుపరచడానికి కావాల్సిన ఆర్థిక సహకారం ఇవ్వాలని చెప్పి ప్రధాని మోడీని చంద్రబాబు కోరబోతున్నారు. అలాగే ఇప్పటికే గత ఇంటరిమ్ బడ్జెట్, మధ్యంతర బడ్జెట్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి ప్రత్యేకంగా అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చెప్పి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి రుణ సహకారానికి సంబంధించిన అంశాలపైన ఇప్పటికే సమావేశాలు జరిగాయి. ఆ ప్రాసెస్ని స్పీడప్ చేయాలి. అమరావతి నిర్మాణానికి సంబంధించిన నిధుల కేటాయింపుకి కానీ అలాగే పోలవరం నిర్మాణానికి సంబంధించిన నిధుల కేటాయింపుకి త్వరితగతిన నిధులు విడుదల చేయాలి. త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేయాలి అంటే నిధులు అవసరం ఉంది. కాబట్టి త్వరితగతిన ఆర్థిక సహకారం విషయంలో వేగంగా స్పందించాలి కేంద్రం అన్న విషయాన్ని ఇటు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అలాగే వైజాగ్ రైల్వే జోన్కు సంబంధించి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీని ఇటు చంద్రబాబు ఆహ్వానించబోతున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విషయంలో కూడా వేగంగా నిధులను మంజూరు చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ప్రధాని మోడీని కోరబోతున్నారు. గోపి, ఇంకా ఎవరెవరిని ఢిల్లీలో భేటీ అవ్వబోతున్నారు సీఎం? ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం 6 గంటలకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. రాష్ట్ర పరిస్థితులను ఆయనకు కూడా వివరించి ముఖ్యంగా రాష్ట్రంలో సూపర్ 6 అమలు కానీ అలాగే కేంద్రం నుంచి రావాల్సిన సహకారం, పోలవరం అలాగే రాజధాని నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులు, వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా ఇటు అమిత్ షాతో చర్చించబోతున్నారు. అలాగే 7:30 గంటలకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఇప్పటికే కేంద్రం 2025-26 వార్షిక బడ్జెట్కి సంబంధించిన పనులపైన కసరత్తును ప్రారంభించడం జరిగింది. ఆర్థికవేత్తలతో, నిపుణులతో, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశాలై నెక్స్ట్ బడ్జెట్ ఏ విధంగా ఉండాలన్న ఒక కసరత్తును ఇప్పటికే ఒక నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి బడ్జెట్ ప్రిపరేషన్ సంబంధించి రాష్ట్రాలకు కూడా పెద్దపీట వేసే విధంగా రాష్ట్రాల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నిధులు కేటాయించే దిశగా ఇటు ముందస్తుగానే కేంద్రం వద్ద ప్రతిపాదన ఉంచితే కనుక బడ్జెట్లో వాటిని పొందుపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి నేరుగా ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్ర అంశాలకు సంబంధించి నిధులు కూడా కేంద్ర బడ్జెట్లో పొందుపరచాలని చెప్పి ఆర్థిక మంత్రిని కూడా చంద్రబాబు కోరబోతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో బడ్జెట్ పై కూడా దీనికి సంబంధించి ఏపీకి భారీగా నిధులిచ్చే అంశంపై మాట్లాడబోతున్నారు కదా, అంటే ఎంతవరకు ఛాన్స్ ఉండొచ్చు? ఖచ్చితంగా. ఎందుకంటే గత ఇంటరిమ్ బడ్జెట్లోనే బీహార్కి అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్కి, 2 రాష్ట్రాలు ఇటు జేడీయూ అలాగే టీడీపీ 2 ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బిగ్ పార్ట్నర్స్ ఈ 2 పార్టీలు కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి నిధులు కూడా ప్రత్యేకంగా గత ఇంటరిమ్ బడ్జెట్లోనే కేటాయించడం జరిగింది. ఇటు బీహార్కి రైల్వే ప్రాజెక్ట్స్ కానీ, హైవేస్ రోడ్డు ప్రాజెక్టులు కానీ, అంతేకాకుండా ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటుకు సంబంధించి కానీ బీహార్కి భారీగా నిధులు కేటాయించడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్కి కూడా
వెనుకబడిన జిల్లాల కేటగిరీలో కొన్ని ప్రాంతాలను చేర్చడంతో పాటుగా అమరావతి నిర్మాణానికి నిధుల సహకారం, పోలవరం బాధ్యతని తాము తీసుకుంటామని చెప్పడంతో పాటుగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కావాల్సిన తోడ్పాటు అందిస్తామని చెప్పి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా గత ఇంటరిమ్ బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ చెప్పారు. సో వాటికి సంబంధించిన అంశాలు ఇంకా ఫుల్ఫిల్ కావాల్సి ఉంది. అమరావతి నిర్మాణానికి కావాల్సిన 15,000 కోట్ల సాయానికి సంబంధించి సమావేశాలు జరిగాయి వరల్డ్ బ్యాంక్కి, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించి. సో ఇంకా నిధులు విడుదల కావాల్సి ఉంది. సో ఆ ప్రక్రియని వేగవంతం చేయాలి. నెక్స్ట్ వార్షిక బడ్జెట్ మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి సో వీలైనంత త్వరగా ఆ పనులు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే నెక్స్ట్ వార్షిక బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్ మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2025-26 వార్షిక బడ్జెట్ తొలి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ కాబట్టి సో ఆ బడ్జెట్లో కూడా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉంది. కేంద్రం నిధులిస్తే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా పెండింగ్ బిల్స్ని త్వరగా క్లియర్ చేయాలి. రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్కి సంబంధించిన నిధులు, ప్రాజెక్ట్ ఎత్తు, వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వచ్చి అనేక ప్రాజెక్టులకు సంబంధించిన ఫైల్స్ని ఇటు అమిత్ షా దృష్టికి, అలాగే గజేంద్ర సింగ్ షెకావత్, పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఇటు పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞాపనలు ఇచ్చారు. సో అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా స్పీడప్ చేయాలని చెప్పి చంద్రబాబు ప్రధాని, అలాగే అమిత్ షా నిర్మలా సీతారామన్ కోరబోతున్నారు. గోపి, అమరావతి, పోలవరం, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ఏవైనా కొత్త డిమాండ్స్ ఉన్నాయా? మొత్తం ఓవరాల్గా 1,00,000 కోట్లకు పైనే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించి వివిధ ప్రాజెక్టుల వారీగా ముఖ్యంగా పోలవరం కానీ, అమరావతి నిర్మాణం కానీ, అలాగే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ, అలాగే వివిధ ఇన్స్టిట్యూషన్స్ జిల్లాల వారీగా, నూతన జిల్లాల వారీగా ఏర్పాటు చేయాల్సిన విద్యా సంస్థలు. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక 1,00,000 కోట్లకు పైనే కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందాల్సి ఉంది. సో అందులో భాగంగానే నెక్స్ట్ బడ్జెట్ రాబోతుంది కాబట్టి సో బడ్జెట్లో ఈ ప్రతిపాదనలు ఉంచితే కనుక ఏర్పాటు చేయాల్సిన విశ్వవిద్యాలయాలకు కేటాయించాల్సిన నిధులు కానీ, పోలవరంకి సంబంధించి డిజైన్స్, అలాగే కాపర్ డ్యామ్, ఇవన్నీ కూడా వరదల వల్ల జరిగిన నష్టంకి సంబంధించి కూడా ప్రాజెక్ట్ ఆలస్యం అవుతున్న పరిస్థితి. సో ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సో వీలైనంత తొందరగా 2028 కన్నా ముందే ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. సో ఆ దిశగా త్వరగా ప్రాజెక్ట్ పనులు పూర్తి కావాలంటే నిధుల విడుదల వేగంగా ఉండాలన్న అంశాలని కేంద్రం దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లబోతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఇటీవల వరదల వల్ల కూడా భారీగా ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో వచ్చిన వరదల వల్ల కూడా భారీగా నష్టం జరిగింది, పంట నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ. సో రాష్ట్ర ప్రభుత్వం దానికి వరద సెస్ను విధించాలని చెప్పి 1% వరద సెస్ను విధించాలని చెప్పి భావిస్తోంది. సో దానికి కేంద్రం అనుమతి తప్పనిసరి. సో ఆ అంశాన్ని కూడా కేంద్రం దృష్టిలో ఉంచడం జరిగింది. గతంలో కేరళ ప్రభుత్వం కూడా కేరళలో వరదలు వచ్చినప్పుడు ఇదే తరహాలో వరద సెస్ని విధించడం జరిగింది. పన్నుల ద్వారా ఆదాయాన్ని రాబట్టుకునే అంశంతో పాటుగా వివిధ ముఖ్యంగా సంస్థల ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. సో వాటికి సంబంధించిన అంశాలను కూడా కేంద్రానికి వివరిస్తూ సో కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సహకారం సరైన సమయంలో వస్తే కనుక వీలైనంత వేగంగా రాష్ట్రాభివృద్ధి ముందుకెళ్తుంది. గడిచిన 5 ఏళ్లలో జరిగిన గత పాలనలో రాష్ట్రం చాలా నష్టపోయింది, 10 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది అన్న అంశాలని చంద్రబాబు మాట్లాడడం చూసాం. సో ఇప్పుడు దాన్ని వేగవంతం చేయాలంటే కనుక ఖచ్చితంగా కేంద్రం సహకారం తప్పనిసరి కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా భాగస్వామిగా ఉంది కాబట్టి సో కేంద్రం నుంచి అందాల్సిన సహకారం వీలైనంత తొందరగా అందించాలని చెప్పి అనేక విజ్ఞాపనలు ఇప్పటి వరకు ఇటు చంద్రబాబు కానీ, లేక పవన్ కళ్యాణ్ కానీ, రాష్ట్రం నుంచి వచ్చిన మంత్రులు ఇచ్చిన విజ్ఞాపనలు వీటన్నిటిని కూడా స్పీడప్ చేయాలి. నెక్స్ట్ వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ నిధులు కేటాయించాలన్న అంశాలను కూడా కేంద్రం దృష్టిలో ముందుగానే ఒక నెలన్నర ముందుగానే బడ్జెట్ ప్రిపరేషన్ ముందుగానే వచ్చి ప్రధాని, అలాగే కేంద్ర మంత్రులను కలిసి వారికి వివరిస్తున్నారు. సో రైల్వే జోన్కి సంబంధించి శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమానికి కూడా ప్రధాని మోడీని ఆహ్వానించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి, పథకాలకు సంబంధించిన ప్రత్యేక ఆర్థిక సహకారాన్ని కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సో కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ సహకారం పొందాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలని ప్రధాని మోడీ, అలాగే కేంద్ర మంత్రుల దృష్టికి చంద్రబాబు తీసుకెళ్తున్నారు. థాంక్యూ గోపి.